ఈరోజు చర్లపాలెం గ్రామంలో యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. గతంలో 2 సంవత్సరాల క్రితమే వారు కోరిక కోరడం జరిగింది. సరే, ఇన్ని రోజుల తర్వాత ఈరోజు వారి కోరిక మేరకు మా తాతగారి పేరు మీద, మాధవరెడ్డి గారి పేరు మీద జ్ఞాపకార్థం ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుంది. అతిపెద్ద కమ్యూనిటీగా చర్లపాలెం గ్రామంలో యాదవుల యొక్క పాత్ర మరువలేనిది. వారు మా తాతల కాలం నుంచి ఎన్నో సహాయ సహకారాలు ఇస్తున్నారు కాబట్టి దానికి గుర్తుగా వాళ్ళు అడిగినందుకు వాళ్ళు ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు మన మార్కెట్ చైర్మన్ సోదరుడు తిరుపతి రెడ్డి గారు వారి తాతగారు అయినటువంటి హనుమాన్ల మాధవరెడ్డి గారి పేరు మీద ఈ గ్రామంలో యాదవ కులస్తులందరూ వారిని మా కమ్యూనిటీ హాల్ కట్టేయాలని చెప్పి అడగడం, వాళ్ళందరినీ అడగడంలో తనలో ఆనందం, నా గ్రామ ప్రజలకు, నా గ్రామ యాదవులకు నేను కట్టిస్తే మా నాన్న మా తాత మా అందరి పేరు నిలబడతానే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక 15-20 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకున్నందుకు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, యాదవ కమిటీ తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఉంటాయి కానీ పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. పెడతామని చెప్తారు తప్ప ఎవరికి భోజనం పెట్టిన వాళ్ళు కూడా లేరు. కాబట్టి అటువంటి వ్యక్తులను కంపేర్ చేసుకున్నప్పుడు నేను తిరుపతి రెడ్డిని చూసుకున్నప్పుడు ఒకటే సంతోషపడతా ఉన్నాం. ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ గ్రామ ప్రజలందరూ అదృష్టవంతులు అనుకుంటా ఉన్నాను. ఇది ఒకటే కాదు, మొన్న హరిజన కాలనీలో ఎల్లమ్మ గుడి కట్టినప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇంకా కూడా నేను తిరుపతి రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నువ్వైనా నేనైనా నా గ్రామంలో కూడా అంతే. ఇవాళ ఒక ఆర్టీసీ కండక్టరు పాపం క్యాన్సర్ వచ్చి బిడ్డ పెళ్లి రేపు, ఇప్పుడే 1 లక్ష రూపాయలు ఇచ్చి వస్తున్నా, అన్నదానం మొత్తం నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు డబ్బు ఉండగానే శాశ్వతం కాదు. మన డబ్బు 10 మందికి లాభం జరిగినప్పుడు, 10 మంది పేద ప్రజలకు జరిగినప్పుడు, మన కండక్టరు పాపం క్యాన్సర్ వచ్చి బిడ్డ పెళ్లి రేపు, ఇప్పుడే 1 లక్ష రూపాయలు ఇచ్చి వస్తున్నా, అన్నదానం మొత్తం నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు డబ్బు ఉండగానే శాశ్వతం కాదు. మన డబ్బు 10 మందికి లాభం జరిగినప్పుడు, 10 మంది పేద ప్రజలకు జరిగినప్పుడు మన కుటుంబము, మన పిల్లలు, మన తరతరాలు కూడా ఈ ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఏ రోగాలు లేకుండా మన పిల్లలు కూడా ఆశీస్సులు, ఈ ప్రజల ఆశీస్సులు జరుగుతాయని చెప్తా ఉన్నాం. నేను ప్రత్యేకంగా తిరుపతి రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నా. నిండా 100 ఏళ్ళు బతికి నీ గ్రామ ప్రజలకు ఇంకా నువ్వు సేవ చేసి మీ తాతగారు పేరైతే హనుమాన్ల మాధవరెడ్డి గారి పేరు నిలబెట్టినందుకు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు నీ దగ్గర లేవు, నువ్వేం 1000 కోట్ల శ్రీమంతుని కాదు. కాకపోయినా నువ్వు చేసే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నీకు వచ్చే నెలకు 2 లక్షలు 3 లక్షల రూపాయల ఇన్కంలో నా ఊరు ప్రజలకు పెట్టాలనే ఒక మంచి దృక్పథంతో ఉన్నందుకు తిరుపతి రెడ్డి గారిని ఈ మండలం తరఫున, నియోజకవర్గం తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఎవరైతే కోట్లున్నాయి, మా దగ్గర కోట్లున్నాయి, మేము సెమీ గవర్నమెంట్ నడుపుతాం, కోట్లు ఇస్తామని చెప్పిండ్రు, మీ గ్రామంలో మీరు చేయలేకపోతే తిరుపతి రెడ్డి చేస్తున్నందుకు తిరుపతి రెడ్డిని ప్రత్యేక అడిగినందుకు ఇచ్చి మా కమిటీలు ఇచ్చినందుకు తిరుపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హనుమాన్ల తిరుపతి రెడ్డి గారు గ్రామంలో అనేక సేవలు చేసుకుంటూ ఆపద వచ్చిన వాళ్ళకి అడిగినంత సహాయం చేస్తూ ఆరోగ్యరీత్యా, చదువుల రీత్యా రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఆదుకుంటూ గతంలో మా ఎస్సీ కాలనీలో 1,50,000 పైసలతోటి ఒక గుడిని నిర్మాణం చేయడం జరిగింది. అదే రకంగా మళ్ళీ వెంటనే ఇంకో మా కాలనీ నుంచి అడిగగానే వారికి కూడా నిర్మాణానికి ఒప్పుకొని భూమి పూజ చేయడం జరిగింది. అది కూడా కొంత నిర్మాణం దగ్గర పడ్డది. నిజంగా ఈరోజు తిరుపతి రెడ్డి గారు అనే వ్యక్తి మా చర్లపాలెం గ్రామస్తుడు అయినందుకు మా అందరికీ గర్వంగా, ఆనందంగా ఉంది. ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఉన్న దాంట్లోనే తన సహాయం చేస్తూ ముందుకు పోతున్నాడు. మా చర్లపాలెం గ్రామ ప్రజలకు ఆయన ఏం చేసినా మేము రుణం తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మనకి కమ్యూనిటీ హాలు మా ఊరు గ్రామస్తులు తిరుపతి రెడ్డి గారు వాళ్ళ తాత మాధవరెడ్డి వాళ్ళ తాత పేరు మీద కమ్యూనిటీ హాలు శాంక్షన్ చేసి కట్టిస్తానడం చాలా సంతోషం. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదు. తిరుపతి రెడ్డి గారు ఇదొక్కటే కాదు, చాలా చేస్తున్నాడు. నేను కూడా మా ముదిరాజ్ తరఫున ఒక కమ్యూనిటీ హాల్ నాకు దీనికి రాకముందుకే నాకు 10 గంట క్రితం ఫోన్ చేసిండు సారు, మీ ముదిరాలకు కూడా నేను కట్టిస్తా రామచందర్, మీరు ఏడ కట్టించుకుంటారో దానికి రెడీగా ఉండండి, ఫస్ట్ దానికి కూడా మేము ఇస్తామని చెప్పిండు. దాన్ని మా సంఘం వాళ్ళతో మాట్లాడి దాన్ని సంఘం కమ్యూనిటీ హాలు శంకుస్థాపనకు
దీనికి దాతగా ఉండి చెర్లపాలెం అంటే తిరుపతి రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు అంటే చెర్లపాలెం, వారి తాతగారి పేరు మీద ట్రస్ట్ తోటి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఈరోజు యాదవ కమ్యూనిటీ శంకుస్థాపనకు విచ్చేసినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెర్లపాలెం గ్రామం తరఫున చెప్పుకుంటూ, అదేవిధంగా అతిథులుగా విచ్చేసిన పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు, ముఖ్యంగా యాదవ సంఘానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు చెర్లపాలెంలో గత ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని నేను వచ్చి అడుగుతున్నా, మన గ్రామం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, మనందరం కష్టపడాలని చెప్పి ఆ రోజు యాదవ సంఘానికి మాట ఇచ్చి ఇలా గవర్నమెంట్ వెనుకపోయినా, గవర్నమెంట్లో ఉన్న వెనుకపోయినా కూడా ఏదైతే నేను మాట ఇచ్చిన్నో ఆ మాటకు కట్టుబడి నా వెంట ఉన్నందుకు మీ వెంట నేనుంటా, నా వెనక ఎవరున్నా లేకున్నా పెద్దల సహకారంతో మీ వెంట నేనుంటా అని చెప్పి ఇలా గవర్నమెంట్ పక్కకున్నా కూడా సారు ముందుకొచ్చి చెర్లపాలెంలో ఎవరు ఏ రకంగా కూడా ఏ రకమైన సహాయం అడిగినా కూడా గతంలో ఎల్లమ్మ గుడి కానీ, ఇలా యాదవ కమ్యూనిటీ కానీ, రేపు ముదిరాజులకు సంబంధించిన కమ్యూనిటీ కానీ, గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా ఈరోజు నేనున్నా అని చెప్పి తిరుపతి రెడ్డి గారు ముందుకు రావడం మాకందరికీ చాలా సంతోషకరం. ఈ గ్రామంలో వారు ఉండడం నిజంగా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో వారు మాకు ఇంకా అండగా ఉండి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ